నారాయణను అరెస్టు చేయించినందుకు తాయారు ఇంటికి వెళ్లి బుద్ధి చెప్పిన మహాలక్ష్మి. ఇంతకు ఏం జరిగింది? అసలు నారాయణను అరెస్టు చేయించినందుకు తాయారు ఇంటికి వెళ్లి మరీ మహాలక్ష్మి బుద్ధి చెప్పడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మహాలక్ష్మి ఎన్ని చోట్లకు తిరిగినా ప్రతి ఒక్కరి కూడా ఐడెంటిటీ ప్రూఫ్ అడిగేసరికి మహాలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాదు. ఒకరు ఆధార్ కార్డు అడుగుతారు, మరొకరు పాన్ కార్డు అడుగుతారు, లేదా డ్రైవింగ్ లైసెన్స్, లేదా ఏదైనా కంపెనీలో జాబ్ చేయడానికి జాయిన్ అయితే అపాయింట్మెంట్ లెటర్, ఏదో ఒకటి అడిగినా ఏదీ లేకపోవడంతో పైగా సర్టిఫికెట్స్ కూడా లేవు కదా. సో ఏం చేయాలో అర్థం కాక మహాలక్ష్మి ఎటు దిక్కుతోచని స్థితిలో ఏం చేయాలో తెలియట్లేదని బయట ఒక ఇల్లు రెంట తీసుకుందామని అనుకుంటుంది. దానికి కూడా రెంటల్ అగ్రిమెంట్ అడుగుతారు కదా, దానికి ప్రూఫ్ ఉండాలి అని చెప్పి చక్రి ఏదో ఒకటి చెప్పి ఇంటికి బయలుదేరతారు. బయలుదేరేసరికి చైను అమ్మేస్తే అమౌంట్ వస్తుందని ఒక మార్వాడి షాప్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ మార్వాడి కాస్త ఎక్కువ గ్రాములు వచ్చిన చైన్ని చాలా తక్కువ రేటుకి అనేసరికి సరే అంటుంది. కానీ మహాలక్ష్మికి ఎలా అమ్మడాలు, ఎంత కాస్టు ఏంటివేమీ తెలియదు కదా. పక్కనే ఉన్న చక్రి ఇంత అంత అని వాడితో వాదించి మొత్తానికైతే అమ్మేద్దామనుకున్న చైన్ని తాకట్టు పెట్టించి డబ్బులు తీసుకుంటారు. దాంట్లోంచి ఒక 25,000 చక్రికి ఇస్తుంది. ఎందుకంటే చక్రిని తన భర్త అని ఎప్పుడూ అనుకోలేదు కదా. సహాయం చేసే ఒక మంచి వ్యక్తి లేదా ఒక మంచి స్నేహితుడు అంతవరకే చక్రిని చూసిందే కానీ నా మెడలో తాళి కట్టిన భర్త అని మహాలక్ష్మి ఊహించుకోనూ లేదు, అనుకోనూ లేదు. సో ఆ విధంగా మహాలక్ష్మి అనుకుని మొత్తానికైతే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసేసరికి ఇంకా పనికి వెళ్ళిన మాధవ్ అయితే మహాలక్ష్మిని హాస్టల్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు మహాలక్ష్మి ఇంటికి వస్తుందో రాదో. మహాలక్ష్మి ఇంటికి రాకపోతే కన్నా ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు మహాలక్ష్మి ఇంటికి రాకపోతే వీడు ఎంతలా ఏడుస్తాడో. మహాలక్ష్మిని సొంత వదిన అనుకుని అమ్మ అనుకుని ఎంతగానో ఫీల్ అవుతూ సంబరపడుతున్నాడు అని చెప్పి మాధవ్ ఆలోచనలోనే పని దగ్గరికి వెళ్ళి అక్కడే పాతపడుతూ ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి వాళ్ళు ఇంటికి బయలుదేరతారు. ఈలోపు వీళ్ళిద్దరూ అంటే రమణయ్య తాయారు ఇద్దరు కూడా ఇంటికి వచ్చి వాళ్ళకి చెప్పకుండా రిసెప్షన్ చేసినందుకు గాను గొడవలు పెడతారు. మీరు ఇక్కడ రిసెప్షన్ చేసినందుకు, పందిరి వేసినందుకు, భోజనాలు పెట్టినందుకు డబ్బులు ఇవ్వండి. డబ్బులు ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయినా మీరు కోర్టు అధికారాన్ని ధిక్కరించి ఫంక్షన్లు పార్టీలు చేసుకుంటూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామా? ఇక్కడ మరమ్మతులు చేయకూడదు అని చెప్పాము, ఫంక్షన్లు కూడా చేయకూడదు అని చెప్పాము. మా మాట వినిపించుకోకుండా మీకు ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామా అంటూ తాయారు ఇటు రమణయ్య ఇద్దరు గొడవ చేసేసరికి అప్పటి వరకు సైలెంట్గా ఉన్న నారాయణ అయితే వెంటనే వచ్చి రమణయ్య మీద కలబడతాడు. ఇద్దరు కలబడి రమణయ్యను ఒక్క తోపు తోయడంతో వెళ్ళి గోడకు గుద్దుకుంటాడు రమణయ్య. గుద్దుకునేసరికి రక్తం రావడంతో వెంటనే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చుకొస్తాను అంటూ తాయారు వెళ్ళిపోతుంది. వెళ్ళండి గుంట నక్కల్లారా, మేము సంతోషంగా ఉంటే చూస్తూ ఊరుకోలేరు కదా. నా కొడుకు ఒంటి మీదే చెయ్యి వేస్తారా? మిమ్మల్ని వదిలిపెట్టను. ఏం చేస్తారో అది చేసుకోండి, మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని నారాయణ అయితే వాళ్ళని తిట్టి బయటికి వెళ్ళిపోతాడు. ఈ గొడవ ఎంతవరకు వెళ్తుందో అని ఆలోచనలో పనిలో కూడా సరిగ్గా పని చేయలేకపోయేసరికి సాయంత్రం అయిపోతుంది. మహాలక్ష్మి వాళ్ళు తిరిగి ఇంటికి వస్తారు. అందరూ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి మహాలక్ష్మి తిరిగి ఇంటికి వచ్చినందుకు మాధవ చాలా సంతోషపడతాడు. కానీ మహాలక్ష్మి ముఖంలో చాలా డల్నెస్ ఉంటుంది. చక్రి సంతోషపడుతూ ఉంటాడు. ఇదేంటి వీడు మహాలక్ష్మి ఇంత బాధపడుతూ ఉంటే వీడు ఇంతలా నవ్వుతున్నాడు? అసలు ఏం జరిగింది? వీడు మా ఇద్దరికి రాసి పెట్టి ఉంది కాబట్టే తిరిగి వస్తుంది, హాస్టల్లో జాయిన్ అవ్వదు అని చెప్పాడు. వీడు ఏదైనా మతలబు చేసి ఉంటాడా అని అనుకుంటూ బయటికి మాధవ్ వచ్చి చక్రిని పక్కకు తీసుకెళ్ళి, ఏంట్రా మహాలక్ష్మి మళ్ళీ ఇంటికి వచ్చింది, హాస్టల్లో జాయిన్ అయిపోతాను అని చెప్పింది కదా అనగానే,
చెప్పాను కదన్నయ్య, మా పెళ్ళి జరగాలని ఆ భగవంతుడు రాసి పెట్టాడు కాబట్టే ఎవరినీ సహాయం అడగని మహాలక్ష్మి నన్ను సహాయం అడిగింది. నేను తన మెడలో పెళ్లి చేసుకునేటట్టు ఆ ప్రకృతి మమ్మల్ని ఆశీర్వదించింది. మరి ఎన్ని చేసింది మేమిద్దరూ కలిసి ఉండాలనే కదా చేస్తుంది, విడదీయడానికైతే కాదు కదా. అందుకే మహాలక్ష్మికి ఎక్కడా రూమ్ దొరకలేదు. హాస్టల్లో ఎవరూ సీటు ఇవ్వనని చెప్పారు. అందుకోసమనే మహాలక్ష్మి ఇంటికి తీసుకొచ్చాను అనగానే, నువ్వు తీసుకురావడం మంచిదే, ఇంట్లోనే మహాలక్ష్మి ఉండాలని మేము ఆశపడుతున్నాము. కానీ మహాలక్ష్మి ఉండడం, ఇక్కడ అడ్జస్ట్ అవ్వడం తన వల్ల కావడం లేదు. గొప్పింటి అమ్మాయి కాబట్టి తను ఈ వాతావరణంలో ఉండలేకపోతుంది అని చెప్తాడు. చెప్పేసేసరికి అవును అని చెప్పి మహాలక్ష్మి విసుగుపోయి వచ్చింది కదా, టీ చేసి మహాలక్ష్మి దగ్గరికి తీసుకువెళ్తాడు మాధవైతే. తీసుకో అమ్మ మహాలక్ష్మి అనగానే, నాకు ఒక హెల్ప్ చేస్తావా పెద్ది అని చెప్పాను. కానీ ఏంటమ్మా అని చెప్పనేసరికి, నేను ఎన్ని హాస్టల్ రూమ్స్ తిరిగినా కానీ ఎవరూ రూమ్ ఇవ్వలేదు. పైగా ఇల్లు అద్దెకు కూడా దొరకదు. ఎందుకంటే నాకు ఆధార్ కార్డు లేదు, నేను ఏమీ తీసుకురాలేదు, సర్టిఫికెట్స్ అసలు ఏమీ తీసుకురాలేదు. కానీ నాకు రూమ్ కావాలి అని చెప్పి మాట్లాడేసరికి, మా ఇంట్లోనే ఉండొచ్చు కదమ్మా, నీకు ఇబ్బంది ఏముంది అని చెప్పాను. కానీ లేదు పెద్ది, నేను ఇంకా మీకు బరువు అవ్వాలని అనుకోవడం లేదు. చక్రి నా గురించి ఇప్పటి వరకు చాలా చేశారు. ఇక మీదట నా గురించి చేయడం నాకు ఇష్టం లేదు. తనని ఇబ్బంది పెట్టడం అంతకంటే ఇష్టం లేదు. ఎందుకంటే మీరు ప్రతిరోజు ఏదో పని మీద బయటికి వెళ్ళాలి రావాలి, నేను మీకు అడ్డంగా ఉండలేను. ఇన్ని రోజులు మీరు ఫ్రీ లైఫ్కి అలవాటు పడి ఇప్పుడు నేను రావడంతో ఇబ్బంది పడుతున్నారు, అది నాకు ఇష్టం లేదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. చెప్పేసేసరికి ఈలోపు పోలీసులను తీసుకుని రమణయ్య ఇంటికి వస్తాడు. ఒరే నారిగే అంటూ పిలిచేసరికి అందరూ బయటికి వస్తారు. బయటికి వచ్చేసరికి ఇక్కడ నారాయణ అంటే ఎవరు అనగానే, నేనే నారాయణ, ఏంటి ఇప్పుడు అని చెప్పి నారాయణ ముందుకొస్తాడు. మీరిద్దరూ కొట్టుకున్నారా, ఇతన్ని తోసేసావా అనగానే, చూడండి ఇద్దరం కొట్టుకున్నాము. మా ఇంట్లో మేము ఉండి ఫంక్షన్ చేస్తూ ఉంటే వాళ్ళు చూసి వార్వలేకపోయారు. వాళ్ళు నా మీదకి గొడవకొచ్చారు, నా కొడుకు మీద చేయి చేసుకున్నారు. అందుకే ఒక తోపు తోసాను, వెళ్ళి గోడ మీద పడ్డాడు అంతే, అంతకు మించి నాకేం తెలీదు. పైగా వాడేమీ పోలేదు కదా, బ్రతికే ఉన్నాడు కదా, ఏదో ప్రాణం పోయినట్టు మాట్లాడుతున్నారు అనగాని, చూడు నారాయణ, ఏదేమైనా సరే నువ్వు ఆయన్ని గాయపరిచావు, ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, ఖచ్చితంగా నిన్ను అరెస్ట్ చెయ్యాల్సిందే అని చెప్పనేసరికి, నాన్న అని చెప్పాను. కానీ నాకేమవుతుందిరా, నాకేం కాదు, దర్జాగా వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త లోపలికి తీసుకువెళ్ళేసరికి ఇంకా వీళ్ళు ఆలోచనలో పడతారు. లోపలికి వచ్చిన తర్వాత ఎవరి గదుల్లో వాళ్ళు కూర్చుని, అంటే వాళ్ళు కూర్చుని ప్లేసుల్లో కూర్చుని ఆలోచించడం మొదలు పెడతారు. ఇంకా మాధవ్ అయితే వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటాడు. వంట చేస్తూ ఉండేసరికి వంట చేసి గబగబా వేడి తీసుకొచ్చి అందరి మధ్యలో పెట్టి అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా మహాలక్ష్మి కూడా వచ్చి భోజనం చేస్తూ ఉండేసరికి వీళ్ళంతా కూడా సైలెంట్గా ఉండడం చూసి, మీకేమీ కొంచెం కూడా బాధ అనిపించడం లేదా అని చెప్పి మాట్లాడడంతో, దేని గురించి వదినమ్మా నాకు బాధ అంటున్నావు అనగానే, మీ నాన్నను జైల్లోకి తీసుకువెళ్లారు. ఎప్పుడు మీ ఇంట్లో ఉండే ఒక వ్యక్తి మీ ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోయాడు. మరి అలాంటి తప్పుడు మీకు బాధ అనిపించడం లేదా? ఆ వ్యక్తిని లేకపోయేసరికి మీకేమీ లోటు అనిపించట్లేదా అనగానే, చూడు వదిన, ఇలాంటి సమస్యలన్నీ మాకు ఎప్పుడు ఉండేవే, ఇవన్నీ మాకు మామూలే అని చెప్పాను. కానీ అసలు గొడవ ఏంటి, ఈ గొడవ అంతా ఎందుకు వచ్చింది అని అడుగుతుంది. అడిగేసరికి ఇంకా పెద్ద విషయం అంతా చెప్తాడు. ఈ ఆస్తిని 3 భాగాలు చేసి ఎవరు ఆస్తి వాళ్ళు పంచుకున్నారు, వాళ్ళు కావాల్సినవి అమ్మేసుకున్నారు. ఇంటి కాగితాలు రాతలు పోతలు ఏమీ లేకపోవడంతో ఈ స్థలం మాకు వచ్చింది. కానీ వాళ్ళు అమ్మేసుకున్నారు కాబట్టి ఇది బాగా ధర పలుకుతుందని మాకు ఇచ్చినందుకు ఇందులో కూడా వాటాలు వేయమని అడిగారు. అలా ఎలా కుదురుతుందంటే రాతపోతలు లేవు కదా అంటూ మాట్లాడారు. ఇంకా మేము ఏం చేయాలి? అందుకే ఈ సమస్య ఇలా కొనసాగుతుంది. వీళ్ళ మధ్యలో అన్నదమ్ములు, ఈ చెల్లి మధ్యలో ప్రతిసారి గొడవ వస్తూనే ఉంటుంది. వీటిని మేము పట్టించుకోము. మా నాన్నని ఇలా అరెస్ట్ చేయిస్తూనే ఉంటారు. మా నాన్న వెళ్ళి జైల్లో ఒక 2 రోజులు కూర్చుని
వచ్చేస్తాడు. దీని గురించి ఏమీ నువ్వు ఆలోచించొద్దు వదినమ్మా అని చెప్పి కన్నా చెప్తాడు. చెప్పేసేసరికి అందరూ కూర్చుని భోజనాలు చేస్తారు. మహాలక్ష్మికి మాత్రం ఏదో బాధ అనిపిస్తుంది. బాధ అనిపించేసరికి వెళ్ళి మహాలక్ష్మి ఆలోచించుకుంటూనే గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. పడుకునేసరికి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేవడంతో యాజ్ యూజువల్గా వీళ్ళు అడ్డదిడ్డంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కాళ్ళు వేసుకుని పడుకోవడం అలవాటు కదా. అలా పడుకునేసరికి వంటగదిలో మాధవ టిఫిన్కి రెడీ చేస్తూ ఉంటాడు. రెడీ చేసేసరికి వెళ్తుంది. ఏంటి పెద్ద ఇది అని చెప్పనగానే, వాళ్ళు తల్లి లేని పిల్లలు కదా, వాళ్ళని నేను ఇబ్బంది పెట్టలేను. మా అమ్మ చనిపోయేటప్పటికి నేను మాత్రమే ఊహ తెలిసిన వాడిని, వాళ్ళందరూ చిన్నవాళ్ళు. మా అమ్మ చనిపోతూ వాళ్ళను నాకు అప్పగించి చనిపోయింది. అప్పటి నుంచి వాళ్ళను బాధ పెట్టాలనుకోలేను. వాళ్ళకి ఏ కష్టం లేకుండా చూసుకోవాలి అనుకుంటాను. ప్రతి క్షణం వాళ్ళని సంతోషంగా ఉంచుకోవాలి అనుకుంటాను. అందుకే ఇంట్లో ఏ పనైనా సరే నేనే చూస్తాను అనగానే, వీళ్లకు బాధ్యత లేదు, బాధ్యతగా వీళ్ళని చూడాలి అని అక్కడ ఒక లోట ఉంటే లోటాలో నీళ్లు తీసుకొచ్చి కన్నా మీద వేస్తుంది. కన్నా మీద వేసేసరికి కన్నా మొహం తుడుచుకొని పడుకుంటాడు. ఇంకా ఇలా కొంచెం ముందుకొచ్చి కేశవ్ మీద వేద్దామనుకుని కేశవ్ దగ్గరికి వెళ్ళేసరికి కేశవ కాలు తగిలి తన చెయ్యి కదిలి ఆ లోటతో సహా మొత్తం నీళ్ళన్నీ కూడా కేశవ్ మీద పడిపోతాయి. కేశవ కళ్ళు కూడా తెరవకుండా తనను ఎవరో కావాలని మొహం మీద నీళ్లు చల్లారని వరస పెట్టి తిట్టడం మొదలు పెడతాడు. బూతులు కూడా తిట్టేస్తాడు. ఆ మాటలన్నీ వినలేక ఇంకా మహాలక్ష్మి చెవులు మూసుకుంటుంది. చక్రికి ఆ మాటలు వినిపించి, ఒరే ఎవరిని తిడుతున్నావో చూస్తున్నావా అని చెప్పాను. కానీ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా మహాలక్ష్మి ఉంటుంది. మహాలక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కేశవ, చక్రి వీళ్ళంతా కూడా వచ్చేస్తారు. ఇంకా మహాలక్ష్మి ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోయేసరికి, యారా నీ మొహం మీద నీళ్లు పడితే మాత్రం ఇలా నోటుకొచ్చినట్టు బూతులు తిడతావా? అసలు నీళ్లు ఎవరు పోసారో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యవా? ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించవా అంటూ చక్రి మాట్లాడడం, కేశవ మాట్లాడడం, ఈ ఇద్దరు కూడా ఒకరినొకరు కొట్టుకోవడం తిట్టుకోవడం చేస్తూ ఉంటారు. ఈలోపు మాధవ్ వచ్చి, అసలు మీకు బొద్దుందా? మహాలక్ష్మిని అలాగేంట్రా తిట్టేది? అసలు నీళ్లు కొట్టింది ఎవరో ఏంటో చూసుకునే పని లేదా అనగాని, వీళ్ళల్లో ఎవరో చేశారనుకున్నానన్నయ్య అనగాని, ఎవరైతే మాత్రం అంత దారుణంగా తిడతావేంట్రా? పాపం మహాలక్ష్మి ఎంత ఫీల్ అయ్యి ఉంటుందో, గదిలోకి వెళ్ళి బాధపడుతుంది అని చెప్పనేసరికి ఈలోపు చక్రి వెళ్తాడు, కేశవ్ కన్నా వెళ్తాడు. వెళ్ళి వదినా అని చెప్పనేసరికి, సారీ మహాలక్ష్మి గారు, వాడికి తెలీదు, తల్లి లేని పిల్లలు కదా, మా అన్నయ్య మమ్మల్ని అందరినీ ప్రేమగా చూశాడు, వాడికి అసలు ఇలాంటివేమీ నచ్చదు, వాడు ఎప్పుడు లేస్తే అప్పుడే నిద్ర లేవాలని అనుకుంటాడు, అందుకే ఇలా జరిగింది అని అనేసరికి, అవును వదినా, ప్లీజ్ వదినా, సారీ వదినా అంటూ కన్నా చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి నవ్వేస్తుంది. ఇలాంటి తిట్లు నేను ఇప్పుడు వరకు ఎక్కడా వినలేదు, అందుకే అప్పుడు బాధ అనిపించింది, ఇప్పుడు నవ్వొచ్చింది అనేసరికి, అమ్మయ్య నీకు కోపం లేదు కదా, అది చాలు నాకు అని చెప్పి ఎవరికి వాళ్ళు వెళ్ళి రెడీ అయిపోతారు. రెడీ అయిపోయేసరికి ఇంకా అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయేసరికి కేశవ షెడ్కి వెళ్తాడు. షెడ్కి వెళ్ళినా షెడ్లో కూడా బాధపడతాడు. అనవసరంగా వదిన్ని నోటుకొచ్చినట్టు తిట్టేశాను, వదిన ఎంత బాధపడి ఉంటుందో, ఎంతలా ఫీల్ అవుతుందో, అనవసరంగా నేను చూసుకోకుండా తిట్టడం వల్ల ఎంత బాధపడి ఉంటుందో వదిన అని ఆలోచించుకుంటూనే షెడ్లో కూర్చుని బాధపడుతూ ఉంటాడు. ఈలోపు కేశవని ప్రేమించిన అమ్మాయి వచ్చి, అసలు ఏమైంది కేశవ, ఈరోజు ఉదయం ఏం జరిగిందంటే అంటూ మొత్తం విషయం చెప్తాడు. అయ్యో ఎంత జరిగిందా, అయినా నీకు మాత్రం బుద్ధి లేదేంట్రా, నోటుకొచ్చినట్టల్లా అలా ఎలా తిట్టేస్తావు, అయినా వెనక ముందు ఆలోచించుకోవాలి కదా, నీకు కోపం ఎక్కువ, పాపం మీ వదిన బాధపడే ఉంటుంది కదా, మీ వదిన గిల్టీగా ఫీల్ అయ్యే ఉంటుంది కదా అని చెప్పి ఇంకా చెప్పడంతో వాడు అదే ఆలోచనలో ఉంటాడు. ఇంకా సాయంత్రం ఒక్కొక్కరుగా ఇంటికి వస్తారు. కేశవ వస్తాడు కానీ మహాలక్ష్మికి ఎదురు పడకుండానే మొహం చాటేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే మహాలక్ష్మిని తిట్టాడు కదా, సో మహాలక్ష్మి మొహం చూడలేక తనకు ఎదురు పడలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. మాధవ అందరికీ కూడా భోజనం వండి తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టి అందరూ తినమనగానే, మీరు కొంచెం కూడా బాధపడడం లేదేంటి,
అసలు మీ నాన్న ఇంట్లో లేడని బాధ కలగడం లేదా? నిన్న రాత్రనగా మీ నాన్నను జైలుకి తీసుకువెళ్ళిపోయారు. మీలో కూడా కొంచెం బాధ కలగడం లేదా అని చెప్పనేసరికి, ఇవన్నీ మాకు మామూలే అని చెప్పాను కదా అని చెప్పనగానే మహాలక్ష్మి ఎప్పుడైతే కూర్చుంటుందో భోజనం దగ్గర, కేశవ లేచి వెళ్ళిపోతాడు. ఏరా ఏమైంది అని చెప్పాను కానీ, నేను తర్వాత చేస్తానులే అన్నయ్య అని చెప్పాను కానీ, ఏం జరిగిందిరా ఏం జరిగింది అంటూ పిలుస్తున్నా కానీ గబగబా కేశవ బయటికి వెళ్ళి బండి తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి మహాలక్ష్మి నవ్వుకుంటుంది. ఉదయం నన్ను తిట్టినందుకే మీ తమ్ముడు ఫీల్ అవుతున్నట్టున్నాడు అని చెప్పి మాధవ్కి చెప్పడంతో, అవును, వాడు ఎవరిని ఏమీ అనడు, కానీ నిన్ను అన్నందుకు వాడు ఎంతో బాధపడుతున్నాడు అని ఎంతగానో అందరూ కూడా నవ్వుకుంటారు. మహాలక్ష్మి వీళ్ళందరి నవ్వుల మధ్య ఆయన కూడా ఉంటే బాగున్ను. అసలు తండ్రి అన్నవాడు ఇంటికి భరోసాగా ఉండాలి. వీళ్ళెవరూ కూడా బాధ్యత లేదు. తండ్రి కూడా వీళ్ళను పట్టించుకోవట్లేదు. ఇంట్లో తండ్రి లేకపోయినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇదంతా కాదు, ఏదో ఒకటి చెయ్యాలి అని మరుసటి రోజు ఉదయాన్నే మహాలక్ష్మి చక్రిని నిద్రలేపుతుంది. నిద్రలేపేసరికి, ఏంటి మహాలక్ష్మి గారు అని చెప్పనగానే, మనం బయటికి వెళ్ళాలి. ఏంటివిడి, ఒక్కరోజు ఉంది, రెండో రోజు మళ్ళీ రూమ్ కోసమేనా అని చెప్పి అనుకుంటూ ఉండగానే, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అనేసరికి, పోలీస్ స్టేషన్ ఎందుకు అనగానే, రండి మీరు నాతో అని చెప్పి మహాలక్ష్మి చక్రిని తీసుకుని సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. వెళ్ళి వాళ్ళని బతిమాలుతుంది. కావాలనే గొడవ చేశారండి, మేము కూడా అక్కడే ఉన్నాము అని చెప్పి బ్రతిమాలేసరికి, సరే ఇంకెప్పుడు ఇలాంటిది ఏమీ చెయ్యకండి అని చెప్పనగానే, తన దగ్గర డబ్బులున్నాయి కదా, ఒక 5,000 రూపాయలు పెనాల్టీ కట్టమనేసరికి 5,000 కూడా వాళ్ళకిచ్చి నారాయణ్ని విడిపించుకుని బయటకు తీసుకొచ్చాక, చాలా థ్యాంక్స్ అమ్మా కోడలి పిల్ల అని చెప్పి అన్న తర్వాత, మీ అత్త వాళ్ళ ఇంటికి పోనీ చక్రి అని చెప్పనేసరికి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి పోనిస్తాడు. పోనిచ్చేసరికి, ఎందుకు అక్కడికి అని చెప్పాను కానీ, ముందు పోనివ్వి అని చెప్పనేసరికి అక్కడికి వెళ్ళిన తర్వాత కారులోంచి దిగుతారు. దిగడంతో, ఒరే ఇలా బయటికి రారా గుంటనక్కల్లారా అని చెప్పి నారాయణ తిట్టడంతో ఇద్దరు కూడా బయటకు వచ్చారు. అసలు నిన్నెవడరా బయటకు వదిలేసింది అనగానే, నేనేమీ హత్యలు చేయలేదే, నన్ను జైల్లో ఉంచడానికి కేవలం వీడు నా ఇంటి మీదకి వస్తే కొట్టానంతే, కొట్టిన దానికే నన్నేమీ జీవితాంతం జైల్లో ఉంచరు, అర్థమవుతుందా, అది గుర్తు పెట్టుకో ముందు అని చెప్పనేసరికి, అయినా ఎందుకు వచ్చావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే, చూడండి తాయారు గారు, మీకు ఈ కుటుంబం గురించి తెలీదు, నాకు తెలీదు, మీకు ఎంతవరకు తెలుసో నాకు అంతకు మించి ఏమీ తెలీదు. మీరు ప్రతిసారి కూడా ఈ కుటుంబం మీద గొడవకి వస్తే మాత్రం నేను ఊరుకోను. ఈ ఇంటికి ఎవరూ లేరు అనుకుంటున్నారేమో, నేను ఈ ఇంటికి ఉన్నాను, అర్థమవుతుందా, ఇంకొకసారి మీరు ఇంటికి వచ్చి గొడవ చేసినా, వీళ్ళ జోలికి వచ్చి నోటుకొచ్చినట్టుగా ఇంటి మీదకి గొడవ చెయ్యాలని వచ్చినా అస్సలు ఊరుకోను అంటూ తాయారికి వార్నింగ్ ఇచ్చేసరికి, నువ్వెవత్తవే అని చెప్పాను కానీ, నేనెవరా, నేను చక్రి భార్యని, ఆ ఇంటి కోడల్ని అని చెప్పి చెప్తుంది. చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు కూడా. ఈ నారాయణ అయితే సంతోషపడతాడు కానీ చక్రి షాక్ అయిపోతాడు. ఎందుకంటే చక్రినే భర్తగా అంగీకరించట్లేదు, అక్కడ హాస్టల్ అడిగినా చెప్పలేదు. మరి అలాంటిటప్పుడు ఇక్కడ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి వంక అలా చూస్తూ ఉండిపోయేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా రండి వెళ్దాము అని అందరూ కూడా వెళ్తున్న తర్వాత ఇంటికి రావడంతో చక్రి మహాలక్ష్మి ఇంటికి వచ్చేసరికి, మీరు ఇక్కడే ఆగండి అని చెప్పి గబగబా, ఒరే మాధవ అని చెప్పాను కానీ, నాన్న నువ్వేంటి అనగానే, ముందు బయట ఉన్న నా కోడలి పిల్లకి హారతివ్వరా, ఆ తాయారు కళ్ళు నా కోడలి పిల్ల మీద పడ్డాయి కదా, ఆ ముదనష్టపు దాని కళ్ళు, అది దిష్టి పెట్టే కళ్ళు, ముందు దిష్టి తీద్దామని గబగబా బయటికి వచ్చి నీ ఎర్ర నీళ్ళతో దిష్టి తీసి లోపలికి వెళ్ళమ్మా, ఇంకా నీకు ఎలాంటి నరదిష్టి ఉండదు, ముఖ్యంగా తాయారు దిష్టి అని చెప్పనేసరికి ఇంకా సంతోషపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. అసలు నిన్ను ఎవరు తీసుకొచ్చారు నాన్న అనగానే, ఇంకెవర్రా, నా ఇంటి కోడలే, నా ఇంటి మహాలక్ష్మియే తీసుకొచ్చిందిరా,
నిన్ను మహాలక్ష్మి బయటికి తీసుకొచ్చిందా? బయటికి తీసుకురావడమే కాదన్నయ్య, అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్త వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. అత్త నువ్వెవత్తవే అని అడిగితే నేను చక్రి భార్యని, ఆ ఇంటి కోడల్ని అని చెప్పిందన్నయ్య. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇన్ని రోజులు దాచిపెట్టిన నిజానికి ఇప్పుడు ఇంతలా ఇలా రియాక్షన్ రావడం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని ఇంకా సంతోషాన్ని కలిగించాయి అని ఇంకా వీళ్ళు చెప్పేసేసరికి మాధవ ఆలోచనలో పడతాడు. మహాలక్ష్మి ఇక్కడ వండిపోవడానికి సిద్ధపడిపోయిందా ఏంటి? చక్రిని అసలు భర్తగా చూడని మహాలక్ష్మి చక్రి భార్యని, ఈ ఇంటి కోడల్ని అని అనడం ఏంటి? అసలు అలా అనే అవకాశం ఎందుకు వచ్చింది? మహాలక్ష్మి ఎందుకు తన మనసుని మార్చుకోవాలి అనుకుంది? ఇంకా ఆలోచనలో పడుతుంది మహాలక్ష్మి. మాధవ ఆలోచించేసరికి చక్రి ఆనందానికి అవధులు ఉండవు. తను చెప్పిన అదే మాటను పదే 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 జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. ఆ కొంచెం టైము ఏ వీడియోనో తీసుకుని ఉంటే సరిపోయేది, ఇంకా అది చూస్తూ సంబరపడిపోయేవాడిని అని చెప్పి ఇంకా ఎంతగానో చక్రి సంతోషపడతాడు. ఈలోపు మాధవ్ వచ్చి, ఏంట్రా మహాలక్ష్మి మనసు ఇలా మారిపోయిందేంటి? ఏమో అన్నయ్య, మన ఇంట్లో ఉండే ప్రేమలు ఆప్యాయతలు చూసి, వాళ్ళ ఇంట్లో లేకపోవడం చూసి సంతోషపడుతున్నాడేమో, లేదంటే ఎందుకు సంతోషపడే అవకాశం వస్తుంది అని చెప్పి అంటూ ఉండగానే, అవును నిజమే, మన ఇంటి పరిస్థితులన్నీ కూడా చక్కబడిపోయాయి. మహాలక్ష్మి ఇంకా మన ఇంటి కోడలుగా ఉండిపోతుంది. చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మాట్లాడడంతో చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా మహాలక్ష్మి అయితే ఇక్కడ ఉండడానికి అంటే కొన్ని రోజులకి ఇక్కడే ఉండడానికి పూర్తిగా అడ్జస్ట్ అయిపోతుంది. ఉదయాన్నే నిద్ర లేవడం, కల్లాపు చల్లడం, ముగ్గు పెట్టడం, వంటగదిలోకి వెళ్ళి వంటగది అంతా కూడా శుభ్రంగా రెడీ చేసేస్తుంది ఒకరోజు. కన్నా ఒకరోజు ఇంటికాడ ఉండడంతో కన్నా ఇటు మహాలక్ష్మి ఇద్దరు కూడా వంటగది అంతా నీట్గా పేపర్లు వేసి ఎక్కడ ఉండాల్సిన డబ్బాలు అక్కడ పెట్టి చాలా చక్కగా సర్దేస్తుంది. సర్దేసేసరికి ఇంకా మాధవ్ ఇంటికి వచ్చి, వంటగది ఎవర్రా సర్దారు అని చెప్పాను. కానీ ఇంకెవరన్నయ్యా? వదినకి నేను సహాయం చేశాను, వదిని ఇదంతా సర్దింది అని చెప్పాను. కానీ ఎందుకమ్మా మహాలక్ష్మి నీకు ఇవన్నీ పనులను నేను చూసుకుంటాను కదా, నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు అనగానే, తప్పేముందండి, నేనే కదా చేస్తే తప్పేముంది, ఏం కాదు పర్వాలేదు అని చెప్పి ఇంకా అన్ని పనులు చేయడం. ఇంకా ఇంట్లో మనిషికి ఎలా అయితే ఉంటుందో ఫ్రీగా, ఆ రకంగా ఇంట్లో మనుషుల మొత్తం మారిపోయి ఇంట్లో వాళ్ళని ఒక్కొక్కరుగా క్రమబద్ధంగా తయారు చేయాలని, ముఖ్యంగా మామయ్య చేత మందు మానిపించాలని తను కొన్ని గోల్స్ పెట్టుకుని ప్రతి ఒక్కటి కూడా ఆచరించేటట్టుగా, ప్రతి క్షణం అందరూ అనుకునేటట్టుగా మొత్తం అంతా కూడా అలా వాళ్ళ ఇంట్లో వాళ్ళ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోవడం ఇదంతా కూడా చేస్తుంది. చక్రి అయితే ఆ భగవంతుడే మా పెళ్ళి చేశాడని నేను నమ్మకం ఉంచాను. అదే నమ్మకంతో మహాలక్ష్మికి ఎక్కడ ఏ హాస్టల్లోనూ రూమ్ దొరకకుండా మళ్ళీ ఇంటికే తిరిగి వచ్చేటట్టు చేశావు, చాలా థ్యాంక్స్ స్వామి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఈ కేశవ కొన్ని రోజులకి మహాలక్ష్మికి దూరంగా ఉన్నా, మహాలక్ష్మి ఒక రోజు నేనేమీ ఫీల్ కావడం లేదు, నువ్వు నా ముందు తిరగడానికి అలా టెన్షన్ పడుతూ తిరగొద్దు, నువ్వు ఏ తప్పు చేయలేదు, నువ్వు నార్మల్గానే మాట్లాడవు, నువ్వు మాత్రం ఫీల్ అవ్వద్దు అని చెప్పి మహాలక్ష్మికి క్లారిటీ ఇస్తుంది. ఇంకా అప్పటి నుంచి కూడా ఇక్కడ కేశవ కూడా మహాలక్ష్మితో మాట్లాడడం, అప్పుడప్పుడు ఇంకా గాయత్రి వచ్చి మహాలక్ష్మితో మాట్లాడి సరదాగా ఇద్దరు కూడా చాలా హ్యాపీగా అందరూ బయటికి వెళ్ళాలి అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో చాలు ఇంకా అంతా చాలా జాలీగా ఆడుకోవడం, అందరితో కలిసిపోవడం ఇదంతా కూడా మహాలక్ష్మి చేయడంతో మాధవ్ కూడా ఇంటికి లక్ష్మి కల వచ్చింది. ఈ లక్ష్మి ఎప్పటికీ ఇంట్లోనే ఉండిపోయేటట్టు చూడని ఎప్పటికప్పుడు తన మనసులో అనుకుంటూనే ఉంటాడు. ఇంకా మాధవ్ అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే నారాయణ గురించి వాళ్ళకి షాక్ ఇవ్వడంతో పాటు మహాలక్ష్మి మైండ్ సెట్ కూడా మారవాలి అని మీరు కూడా అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.